హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ DSC 2018కి సంబంధించి SGT తెలుగు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నేటి నుంచి ప్రారంభమవుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. 5, 6 తేదీల్లో సర్టిఫికేట్స్ను అప్లోడ్ చేయమని, 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనే విషయాన్ని మనకు తెలియజేశారు. మరి కొన్ని జిల్లాలలో 2 రోజులు, మరికొన్ని జిల్లాలలో 4 రోజులు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీరు సంబంధించిన జిల్లాలో మీకు కేటాయించిన స్థలంలో మీకు కేటాయించిన సమయంలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఈరోజు దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి సమాచారాన్ని మనం పరిశీలిస్తే, DSC అభ్యర్థుల్లో ఉత్కంఠ, చరవాణి నంబర్ లేక దిగులు, DEO కార్యాలయాల్లో వినతి. DSC SGT అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితా జిల్లాకు వచ్చింది. ఇప్పటికే అభ్యర్థుల చరవాణికి 1 టైం పాస్వర్డ్ OTP నంబర్ పంపారు. ఆ నంబర్ ఆధారంగా ధృవపత్రాలన్నీ ఆన్లైన్లో నమోదు చేశారు. అయితే కొందరి చరవాణి నంబర్ పోవడంతో చిక్కుల్లో పడ్డారు. ఉద్యోగానికి అర్హత సాధించిన చరవాణి నంబర్ లేకపోతే కొలువు దక్కడం కష్టమే. DSC 2018 ప్రొవిజనల్ జాబితాలో పేరున్న అభ్యర్థులు శుక్రవారం సాయంత్రానికి తమ వివరాలు DSC విభాగానికి పంపారు. అయితే కొందరు అభ్యర్థుల చరవాణి నంబర్కు పాస్వర్డ్ రాలేదు. పరుగున DEO కార్యాలయానికి చేరుకొని కన్నీళ్ల పర్యంతం అయ్యారు. వెంటనే అధికారులు స్పందించి కమిషనర్కు సమాచారం ఇవ్వడంతో కొందరి చరవాణులకు OTP వచ్చింది. శనివారం నుంచి ధృవపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. నేటి నుంచి ధృవపత్రాల పరిశీలన. శనివారం నుంచి 10వ తేదీ వరకు అనంతపురంలోని గిల్డ్ ఆఫ్ సర్వీస్ పాఠశాలలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. మొదటి రోజు 90 మందికి అవకాశం కల్పిస్తారు. ఏ అభ్యర్థి ఏ తేదీల్లో హాజరు కావాలో చరవాణులకు సమాచారం పంపారు. కొందరు అభ్యర్థులు పలు కేటగిరీలు మేనేజ్మెంట్ కోటాల్లోనూ ఎంపికయ్యారు. అందులో ఒక పోస్టును మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉండడంతో కొన్ని ఖాళీలు ఏర్పడనున్నాయి. అభ్యర్థుల నిరీక్షణ. మొత్తం 20 కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ జెడ్పీ, మండల పరిషత్ పరిధిలో 491 ఉపాధ్యాయ పోస్టులు, నగరపాలక, పురపాలక పరిధిలో 111 పోస్టులు ఉన్నాయి. ఇప్పటిదాకా పాఠశాల సహాయకుల్లో పలు కేటగిరీల్లో ధృవపత్రాల పరిశీలన పూర్తయింది. ఇక నియామక ఉత్తర్వులు ఇవ్వడమే తరువాయి. SGTలో మొత్తం 377 పోస్టులు ఉన్నాయి. తాజాగా 371 పోస్టులకు ధృవపత్రాల పరిశీలన చేయాలని DEO కార్యాలయానికి ఆదేశాలు అందాయి. మరో 6 పోస్టులు స్పోర్ట్స్ కోటా కావడంతో ప్రత్యేక పరిశీలన ఉంటుంది. ఈ ధృవపత్రాలు తప్పనిసరి. మొదటి దశ ప్రొవిజనల్ జాబితాలో ఎంపికైన వారి వివరాలు www.csc.ap.gov.in లో అందుబాటులో ఉంచారు. ఒరిజినల్ ధృవపత్రాలతో సమాచారం వచ్చిన లేఖ, ఆధార్ కార్డ్, 3 సెట్ల జిరాక్స్ కాపీలతో రావాలి. దివ్యాంగుల కోటాలో ఎంపికైన వారు 4 ఫోటోలు తేవాలి. పత్రాల పరిశీలన ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుందని ఇన్ఛార్జ్ DEO దేవరాజ్ తెలిపారు. చరవాణి నంబర్ పోయిందంటూ విన్నవిస్తున్న అభ్యర్థిని ఇక్కడ మనం చిత్రంలో కూడా చూడవచ్చు. మరి చాలామంది అభ్యర్థులు DSCకి అప్లై చేసినప్పుడు ఉన్నటువంటి నంబర్ని అలాగే వారు ఉంచుకోక ఆ నంబర్ అనేది పోయినటువంటి అభ్యర్థులు కూడా కొద్దిమంది ఉన్నారు. మరి అలాంటి వారు ఈ మొబైల్ నంబర్ అనేది లేకపోతే OTP అనేది రావడం కష్టం. కాబట్టి OTP అనేది లేకపోతే సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయడం అంత సులువు కాదు. కాబట్టి ఈ అభ్యర్థులు చాలా ఆందోళనకు గురయ్యారు. మరి కొద్దిమంది అయితే DEO కార్యాలయాలను సందర్శించి వారికి కావాల్సినటువంటి OTPని తెప్పించుకున్నారు. కానీ చాలామంది అభ్యర్థులకైతే ఇంకా కొద్దిమంది ఆందోళనలోనే ఉన్నారు. మరి అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ యొక్క DEO కార్యాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఏడాది నిరీక్షణకు తెర అంటూ మనం విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని చూడవచ్చు. DSC 2018 అభ్యర్థుల్లో చిగురించిన ఆశలు. నేటి నుంచి SGT పోస్టులకు ధృవపత్రాల పరిశీలన. రోజుకు 150 మందికి పిలుపు. DSC 2018 అభ్యర్థుల్లో ఆశలు సజీవంగా నిలిచాయి. పరీక్షలు జరిగిన 11 నెలలకు ధృవపత్రాల పరిశీలన కోసం పిలుపు రావడంతో అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. DSC నోటిఫికేషన్లో 2019 జూలై నాటికి ఎంపికైన వారికి పోస్టింగ్లు ఇస్తామని పేర్కొన్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించడం, ప్రభుత్వం మారడంతో వీరి నియామక ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ముందుగా పాఠశాల సహాయకుల పోస్టులకు సంబంధించి అర్హత సాధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు అనుమతించింది. తాజాగా శనివారం నుంచి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు మార్గం సుగమమైంది. సంక్రాంతికి ముందే SA SGTలకు ఎంపికైన వారందరికీ కలిపి ఒకేసారి పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. జిల్లాలో పాఠశాల సహాయకులు SGT, LP,
పీఈటీ, సంగీతం టీచర్లు మొత్తం 634 పోస్టుల భర్తీకి 2018లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ 24 నుంచి జనవరి నెలాఖరు వరకు పరీక్షలు నిర్వహించారు. వీటి కోసం సుమారు 48,000 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఫిబ్రవరి 15 ఫలితాలు వెలువడయ్యి అదే రోజున మెరిట్ లిస్టులను విడుదల చేశారు. తర్వాత ఎన్నికల నియమావళి అమల్లోకి రావడం, ఫలితాలపై కొందరు కోర్టుకు వెళ్లడంతో మనకు ఈ నియామక ప్రక్రియ అనేది ఆలస్యమైన విషయాన్ని మనం గమనించవచ్చు. ధృవపత్రాల పరిశీలనకు ఇవి తప్పనిసరి. డిఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన కాల్ లెటర్, డిఎస్సి ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన పీడిఎఫ్, విద్యార్హతలు, వృత్తి విద్యా కోర్సుల ధృవపత్రాలు, 4 నుంచి 10 వరకు స్టడీ ధృవపత్రం, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు సంబంధిత తహసీల్దార్ జారీ చేసిన సమీకృత ధృవపత్రాలు, అంగవైకల్య ధృవపత్రం ముందు రెఫరల్ ఆసుపత్రి జారీ చేసింది 26/10/2018కి ముందు ఉన్నటువంటి సర్టిఫికేట్, అభ్యర్థులంతా ఒరిజినల్ ధృవపత్రాలు తేవాలి, 3 సెట్ల జిరాక్స్ ప్రతులను అందజేయాలి. మరి విశాఖపట్నం జిల్లాలో అయితే ధృవపత్రాల పరిశీలన అనేది వసంత బాల విద్యా విహార్ పాఠశాల, గురుద్వారా జంక్షన్, విశాఖపట్నంలో జరుగుతోంది. మరి విశాఖపట్నంలో 7వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగబోతోంది. మొత్తంగా 595 పోస్టులకు రోజుకు 150 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. 2018 డిఎస్సి నియామకాలకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 7 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల పరిశీలన. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వారు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుంది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం కూడా మనం గమనించవచ్చు. 2018 డిఎస్సి నియామకాలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ కారణాలతో 3 నెలలకు పైగా సర్టిఫికెట్ల పరిశీలన, నియామకాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త డిఎస్సికి సంబంధించి టెట్ డిఎస్సి నోటిఫికేషన్ను వెలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో 2018 డిఎస్సి నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వం దీనికి సంబంధించి పాఠశాల విద్యా కమిషనర్కు స్పష్టమైన వైఖరి తెలియజేయడంతో అభ్యర్థులు సంతోషపడుతున్నారు. 2018 డిఎస్సి నియామకాల్లో భాగంగా నియామక పరీక్షల్లో అర్హత సాధించిన వెబ్సైట్లోని ప్రొవిజనల్ లిస్టులో ఉన్న అభ్యర్థులు తమ కాల్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న కాల్ లెటర్తో పాటు అందులో సూచించిన షెడ్యూల్ ప్రకారం అనగా తేదీ సమయం ప్రకారం ఒరిజినల్ ధృవీకరణ పత్రాలు, జిరాక్స్ కాపీలు 3 సెట్లను సిద్ధం చేసుకోవాలి అని ఇక్కడ మనకు సూచించారు. ఇందులో ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో 2018 డిఎస్సి నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ డిఎస్సి 2018 నియామకాలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసి కొత్త టెట్ నోటిఫికేషన్, దాంతోపాటు కొత్త డిఎస్సి నోటిఫికేషన్ను 2020 సంవత్సరంలో వెలువరించాలి అని భావిస్తున్నటువంటి విషయం మనందరికి కూడా ఇక్కడ గమనించవచ్చు. నేటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన, ఇక వాటన్నిటికి కూడా ఏవేవి తీసుకువెళ్ళాలి అనే సమాచారం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వేదికలో సర్టిఫికెట్ల పరిశీలన అనేది జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెరిఫికేషన్ అనేది ఉండబోతోంది. మరి ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు వారు ఒరిజినల్ ధృవపత్రాలను తీసుకువెళ్ళాలి. ధృవీకరణ పత్రాల పరిశీలన కోసం అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందుకోసం సీనియర్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బందితో కూడిన కమిటీలను నియమించారు. ఎస్జిటి తెలుగు మీడియం, జీపీపీ, మున్సిపల్, ట్రైబల్, నాన్ షెడ్యూల్డ్, ట్రైబల్ షెడ్యూల్డ్ అభ్యర్థులంతా హాజరు కావాల్సి ఉంటుందని జిల్లా విద్యా శాఖాధికారి కుసుమ చంద్రకళ తెలిపారు. మరి మరో జిల్లాలో కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని చూడవచ్చు. ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించిన సమాచారం. ఎస్జిటి నియామకానికి గ్రీన్ సిగ్నల్. ఎస్జిటిల నియామకానికి గ్రీన్ సిగ్నల్. జిల్లాకు చేరిన ప్రొవిజనల్ జాబితా, నేడు ధృవపత్రాల పరిశీలన, తీరనున్న ఉపాధ్యాయుల కొరత అంటూ సమాచారం ఇవ్వడం. ఇందులో చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిఎస్సి పరీక్షలను గత ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చి 2018 నిర్వహించింది. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఉద్యోగాల నియామకాలు చేపట్టాల్సి ఉండగా ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆలస్యమైంది. జూలైలో డిఎస్సికి ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించారు. ఎస్జిటి తెలుగు ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి న్యాయస్థానంలో కేసు ఉంది. న్యాయపరమైన ఇబ్బందులు తొలగించి పోస్టుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఈ రోజు నుంచి ధృవపత్రాల పరిశీలన అనేది జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో అయితే టోటల్గా 36 పోస్టులు అనేవి ఉన్నాయి. మరి
ఈ 36 పోస్టులకు సంబంధించిన ధృవీకరణ పత్రాల పరిశీలన అనేది ఈరోజు మనకు జరగబోతోంది. మరి ఇవి టోటల్గా మనకు వివిధ జిల్లాలలో ఈరోజు డిఎస్సికి సంబంధించి ప్రచురితమైనటువంటి సమాచారం. వీటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మనం గమనించాం. ఇప్పుడున్నటువంటి వైఎస్ జగన్ ప్రభుత్వం అయితే డిఎస్సి 2018కి సంబంధించిన నియామకాలని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలి. దాంతోపాటు కొత్త టెట్ మరియు కొత్త డిఎస్సి నోటిఫికేషన్ను కూడా 2020 జనవరిలో విడుదల చేయాలి అనే దానికి సంబంధించిన సన్నాహాలు చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవి టోటల్గా డిఎస్సి 2018కి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి సమాచారం. మరి ఇలాంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారాన్ని మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.